గడిచినటువంటి వారము నుండి మనము అబ్రహాము సంతానముగా ఏ రీతిగా జీవించాలి అనే విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకొరకనగా దేవుడు యూదులతో పలికినటువంటి మాట, మీరు అబ్రహాము సంతానమైతే, మీ తండ్రి అబ్రహాం అయితే ఆ పక్షమందు మరి అబ్రహాము క్రియలేవి అని చెప్పి యూదులను ప్రభు ప్రశ్నించారు. ఆ మాట గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాము సంతానముగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిలువబడుతూ ఉన్నారు. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను చూపించి, ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నారు. ఆ తర్వాత రాత్రి కూడా ప్రభు రాత్రి ప్రత్యక్షమయ్యాడని ఎలా తెలుసుద్దంటే, నక్షత్రాలు నైటే కనబడతాయి కాబట్టి రాత్రిపూట ఆయన ప్రత్యక్షమై ఏమన్నాడు అంటే, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అన్నాడు. రెండు విధాలుగా ప్రభు చెప్పాడు. భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె అన్నాడు, ఆకాశమందున్న నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు. దీని భావం ఏమిటంటే, భూ సంబంధమైన అన్యజనాంగానికి మూల పురుషుడు అబ్రహామే, విశ్వాసములోనికి చేర్చబడినటువంటి పరలోక సంబంధులు ఆత్మీయులకు కూడా మూల పురుషుడు ఎవరై అంటే అబ్రహామే. అన్యజనాంగానికి తర్వాత విశ్వాసులకు, భూ సంబంధమైన వారికి, పరలోక సంబంధమైన వారికి మూల పురుషుడు, తండ్రిగా పిలువబడేవారు ఎవరై అంటే అబ్రహాం. మీకు ఇంకా అర్థం కావడానికి యేసుక్రీస్తు వారు ధనవంతుడు లాజరు గురించినటువంటి ఒక స్టోరీ, రియల్ స్టోరీ అనొచ్చు. సరే, యేసయ్య చెప్పాడు ఆ ఉపమానాన్ని. యేసయ్య చెప్పినటువంటి ఆ స్టోరీలో ధనవంతుడు నరకములో వేయబడ్డాడు, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు అబ్రహామును ఎలా పిలిచాడు అంటే, తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. మీకు అర్థమవుతుందా? ఏమని పిలిచాడు? తండ్రివైన అబ్రహామా. ఎక్కడున్నాడు ఈయన? నరకంలో ఉన్నాడు. అంటే నరకంలో ఉన్న వారికి, భూ సంబంధమైన వారికి, పరలోక సంబంధమైన వారికి మూల పురుషుడుగా అబ్రహాము ఆత్మీయులకు తండ్రిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మనం శరీరులముగా అబ్రహాం సంతానం కాదు. శరీరులుగా అబ్రహాం సంతానం ఎవరంటే యూదులు లేదా ఇశ్రాయేలు ప్రజలు. మరి మనం అబ్రహాము సంతానము ఎలా అయ్యాము అంటే, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు ఆదికాండం 12వ అధ్యాయములో, నీ సంతానము ద్వారా ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. గలతీ పత్రికలో పౌలు స్పష్టంగా చెప్పాడు, ఆ సంతానము ఇస్సాకు కాదు, ఆ సంతానము క్రీస్తే అన్నాడు. అంటే క్రీస్తులోనికి ఇప్పుడు ఎవరైతే వస్తూ ఉన్నారో, క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాగ్దానమును బట్టి ఎవరు సంతానంగా పిలువబడుతున్నారు అంటే అబ్రహాము సంతానముగా పిలువబడుతూ ఉన్నారు. యూదులు ఇశ్రాయేలు ప్రజలేమో శరీరానుసారముగా వారు అబ్రహాము సంతానము, మనమేమో వాగ్దాన ప్రకారముగా క్రీస్తులో అబ్రహాము సంతానముగా పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి అటు యూదులకును ఇటు మనకును యేసుక్రీస్తు వారు హెచ్చరించేది ఏమిటంటే, అబ్రహాము మీ తండ్రి అయితే, మీరు అబ్రహాము సంతానం అయితే మీరు అబ్రహాము క్రియలు చేస్తారు. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వీడు నీ కొడుకైతే నీ పోలికలేవురా అని ప్రశ్నించినట్టు. మీకు అర్థం కావడానికి ఆ మాట చెప్తున్నాను. తల్లి పోలికో, తండ్రి పోలికో, నాయనమ్మో, అమ్మమ్మో, ఏదో ఒక పోలిక, ఏదో ఒక జీన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు యేసయ్య కూడా ఏమన్నాడు అంటే, మీ తండ్రి అబ్రహాము అయితే ఆయన మీకు మూల పురుషుడు కదా, విశ్వాసులకు తండ్రి కదా, శరీరానుసారముగా యూదులు ఇశ్రాయేలు ప్రజలకు ఆత్మీయ తండ్రిని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఆ పక్షమందు మరి అబ్రహాము క్రియలు ఏవి అని దేవుడు తన ప్రజలను, యూదులను అడిగినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, గడిచినటువంటి గురువారం రోజున కొన్ని విషయాలు మీకు తెలియపరిచాను. ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు సహవాస కూడికలో మీకు తెలియపరచడం జరిగింది. చాలామంది బిజీగా ఉండి రాలేకపోయారు కాబట్టి మరొకసారి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను.
రోమా పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు అపోస్తుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రికల నుండి 11వ అధ్యాయము 11వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. బైబిల్ తెచ్చుకున్న వారందరూ బైబిల్ చూడండి. ఒకవేళ బైబిల్ తెచ్చుకోకపోతే సెల్ ఫోన్లు ఉంటే సెల్ ఫోన్లో చూడటానికైనా ప్రయత్నం చేయండి. మీకు మీరుగా బైబిల్ చూస్తే బాగుంటుంది. చదువు రాని వారు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేయించు ఉన్నాను. 11వ వచనములో, కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగము. వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించడానికి వారి తొట్రుపాటు లోకమునకు, వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను. ఎవరి తొట్రుపాటు వలన? జాగ్రత్తగా వినాలి. మనం ఎలా అబ్రహాము సంతానమయ్యామో ఆ విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. శరీర సంబంధంగా అబ్రహాము సంతానం ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేలు దేశమే అబ్రహాము యొక్క కుటుంబం. ఆ కుటుంబం ఎంత ఉంది అంటే మన హైదరాబాద్ సిటీ అంత ఉంటుంది ఇజ్రాయేల్ దేశం. ఎంత అమ్మా? హైదరాబాద్ సిటీ ఎంత ఉందో, మన భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ సిటీ ఎంత ఉందో, ఒక దేశమే హైదరాబాద్ సిటీ అంత ఉంటుందండి ఇజ్రాయేల్ దేశము. ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును బట్టి. అది అబ్రహాము యొక్క కుటుంబం. అయితే 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారు శరీరధారి అయి వచ్చినప్పుడు ఈ యూదులు ఏమనుకున్నారు అంటే, ముందుగా యేసుక్రీస్తు గాడిద మీద కూర్చుని వస్తూ ఉంటే ఈయన సమాధాన పరచడానికి, సంధి కుదర్చడానికి వచ్చాడు. ఈయన మా రాజు, రోమా ప్రభుత్వం నుంచి విడిపిస్తాడు, మాకు విడుదలనిస్తాడు, మా కొరకు రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పి వీరందరూ కూడా నమ్మి మా మెస్సయ్య అనుకున్నారు. కానీ యేసయ్య వచ్చింది దేని కొరకై అంటే, దానికంటే భయంకరమైన పాపం అనేది ఉంది చూసారా, ఆ పాపము నుండి విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను ఆధారము చేసుకొని సర్వ మానవాళికి రక్షణ కలగజేయడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, మేము ఎదురు చూసే మెస్సయ్య ఈయనే, మాకు విడుదల ఇస్తాడు, మాకు ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని స్థాపిస్తాడు అని నమ్మి యూదుల రాజా అని చెప్పి హోసన్నా జయమయ అని ప్రభువుని ఏం చేశారు, వారు ఆరాధన చేశారు. కరెక్ట్గా వారం రోజుల్లోనే యేసయ్య సిలువ వేయబడేసరికి మా రాజు ఈయన, మేము అనుకున్న రాజు ఈయన కాదు, మా రాజు ఇలా ఉండడు, ఈయన ఎవరో దిక్కుమాలిన వాళ్ళలాగా చనిపోయాడేంటి, వస్త్రహీనుల్లాగా చనిపోయాడేంటి, రోమా ప్రభుత్వం ద్వారా సిలువ వేయబడ్డాడేంటి, మేము ఎదురు చూసే మెస్సయ్య ఈయన కాదు అని యేసును క్రీస్తుగా వారు అంగీకరించలేదు. అందుకొరకే బైబిల్లో భక్తులు సువార్తలు రాసినప్పుడు ఏమన్నారు అంటే, యేసును క్రీస్తుగా నమ్మేవాడు దేవుని కుమారుడు. అంటే యేసును క్రీస్తుగా అంటే అభిషక్తుడు అని నమ్మాలి అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. సరే జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు, కానీ యూదులు దానిని వారు అంగీకరించలేదు. ఈ మధ్య మీకు చెప్పాను, యూట్యూబ్లో నేను చూశాను ఆ వీడియో. ఇశ్రాయేల్ దేశంలో ఇద్దరు స్త్రీలు సువార్త ప్రకటన చేస్తూ ఉంటే క్రీస్తుని గురించి, ఇంత పిల్లలు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే వారి దగ్గరకు వచ్చి తు అని ఉమ్మివేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ధర్మశాస్త్రాన్ని నమ్మరా? నమ్ముతారు. ప్రవక్తలు నమ్మరా? నమ్ముతారు. యెహోవా మా దేవుడు అంటారా? యెహోవాయే మా దేవుడు అంటారు. అబ్రహాము మా తండ్రి అని చెప్తారు. మోషే ద్వారా మాకు ధర్మశాస్త్రం వచ్చింది అని చెప్పుకుంటారు. కానీ యేసు క్రీస్తు వారిని వారు క్రీస్తుగా అంగీకరించటలేదు. మేము ఎదురు చూసిన మెస్సయ్య ఆయన కాదు, మా మెస్సయ్య వస్తాడు అని ఇప్పటికీ వారు ఎదురు చూస్తున్నారు. మీకు మాట చెప్పనా, సంఘము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంది. అంటే ఏంటి? ఆల్రెడీ వచ్చి
వెళ్ళిపోయాడు, సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు, మరలా సంఘం కొరకు ఆయన వస్తాడు అని సంఘం ఎదురు చూస్తూ ఉంది. రెండవదిగా ఇశ్రాయేలు జనాంగము కూడా ఆయన వచ్చేదాకా మాకు మనశ్శాంతి లేదు, మాకు సమాధానము లేదు, ఇశ్రాయేలుకు రాజ్యాన్ని స్థాపించడానికి మెస్సయ్య భూమి మీదకు వస్తాడు, అంతకుముందు రాలా ఇప్పుడు వస్తాడా ఆయన అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారు? అది వాళ్ళు మొదటి రాకడా అనుకుంటున్నారు. కానీ యేసయ్య రెండవ రాకడా అని సంఘం ఎదురు చూస్తూ ఉంది. ఇశ్రాయేలు జనాంగం ఎదురు చూస్తున్నారు, మనం కూడా ఎదురు చూస్తున్నాము. మూడవ గుంపు ఎవరో తెలుసా? ముస్లిములు కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరో? ఖురాన్ ప్రకారంగా జీసస్ మళ్ళీ వస్తాడు, యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు అని ముస్లింలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, జాగ్రత్త గమనించండి. ఇప్పుడు మెస్సయ్య వస్తాడు, మరి ఇశ్రాయేలు జనాంగము ఆ మెస్సయ్య కొరకు యూదులకు రాజుగా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. చూసారా? అదే కదా శిష్యులు అడిగింది. యేసయ్య ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు, అయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తావయ్యా, మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యమును ఎప్పుడు స్థాపిస్తావు? ఏమడిగారు? ఇశ్రాయేలు జనాంగములకు రాజ్యమును ఎప్పుడు స్థాపిస్తావా అంటే అది తెలుసుకోవడం మీ పని కాదు, కాలములు సమయములు దేవుడు తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు అని యేసయ్య పలికాడు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు అని యూదులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మెస్సయ్య వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు, ఆ దేశానికి నెమ్మది సమాధానము అనేది లేదు. అన్యుల ద్వారా వారు తొక్కబడుతూనే ఉంటారు. అయితే ఎప్పుడు వారు రక్షింపబడతారో, ఎప్పుడు వారు రక్షణ అనుభవంలోనికి వస్తారో, ఎప్పుడు వారు విశ్వాస అనుభవంలోనికి వస్తారు అంటే ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయినా, శత్రు దేశాలన్నీ కూడా ఏకమైపోయిన తర్వాత, వారి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా అయిపోయిన తర్వాత, ఇక మేము శక్తిహీనులము అనుకున్నప్పుడు, మెస్సయ్యా నీ సహాయము మాకు కావాలి, నీవే మా సహాయకుడవు, నీవే మా రక్షకుడవు అని ఇశ్రాయేలు దేశము అందరూ కూడా ఎప్పుడైతే ఆయన వైపు చూస్తారో అప్పుడు సియోనులో నుండి ప్రభు దిగి వస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. దేవుడు కరెక్ట్గా టయాలు సెట్ చేసుకున్నాడండి. సంఘ సమయం అంటే ఇప్పుడు అన్యుల కాలము. ఇది ఎప్పుడు సంపూర్ణమైపోద్దంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూడటం మొదలుపెట్టారు అంటే సియోనులో నుండి మనుష్య కుమారుడు దిగి వస్తాడు. ఇక్కడ పౌలు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే వారు క్రీస్తును విసర్జించడం ద్వారా, ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు వద్దంటే అన్యులకు రక్షణ వచ్చింది అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళు వద్దంటే, మరి వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరిస్తే, ఒకవేళ ఇప్పుడు మన లక్ష్మణ లాంటికైతే అట్లాంటి డౌట్ వస్తుంది, అంతేనా? ఒకవేళ అంగీకరిస్తే యేసుక్రీస్తు మనకు రక్షణ లేదా? ఉంటుంది. మరి ఎట్లాగునా? దానికి ఆయన ఏం చేసేవాడో దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. కానీ ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత జ్ఞానవంతుడు అంటే వారి తొట్రుపాటులో నుండి అన్యజనాంగానికి దేవుడు రక్షణ కలగజేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పౌలు ఏం చెప్పదలుచుకున్నాడు? వారి తొట్రుపాటే ఒకవేళ అన్యులకు రక్షణ, అన్యులకు ఆశీర్వాదం అయితే, మరి ఇశ్రాయేలు ప్రజలందరూ సంపూర్ణతలోనికి వస్తే అది ఇంకా ఐశ్వర్యం కదా అన్నాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వస్తారు. ఎప్పుడు వస్తారు అంటే ఈ మధ్య ఇజ్రాయెల్ దేశం నాయకుడు బెన్యామిన్ నెతన్యాహు ఆయన ఏమని హెచ్చరించాడు ప్రపంచాన్ని అంటే, మాకు అసలు ఎవరి సహాయం అక్కర్లేదు అన్నాడండి. మీరు చూసారో లేదో, పేపర్లు కూడా ఇచ్చారు. మా దేశానికి అసలు ఎవరి సహాయం, అది చూస్తే హైదరాబాద్ సిటీ అంత ఉంటుంది, ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయినా మాకేం కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఆ సిస్టమ్ మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. ఏంటి ఆ టెక్నాలజీ అంటే ఎన్ని వేల రాకెట్లు, ఎన్ని మిసైల్స్ ఆ దేశం మీద ప్రయోగించినా పడితే 1-2 అక్కడక్కడ ఏమైనా పడతాయేమో కానీ అవి కూడా జనాభా మధ్యలో పడవు. అవి ఎక్కడ పడతాయో తెలియదు కానీ ఎన్ని వేల రాకెట్స్ వారి మీద దాడి చేసినా అవి గాల్లోనే పేల్చేస్తాయండి. మరి 24 గంటలు కాపలా కాస్తారంటే ఎవడు ఉండడు అక్కడ. మరి ఏంటవి? ఐరన్ డోమ్స్ అని చెప్పేసి చుట్టూ కూడా రక్షణగా పెట్టుకున్నారు. ఒక్కొక్కసారి ఆ మిసైల్స్ వచ్చాయి అంటే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోద్దట. ఏది?
వాళ్ళు ఏం కనిపెట్టుకున్నారు అంటే ఇతరులు నాశనం చేసే తర్వాత సంగతి, కానీ మమ్ములను మేము రక్షించుకోవాలి అనే ఆ జ్ఞానంతో ఆ ఐరన్ డోమ్ను వారు కనిపెట్టుకున్నారు. అంటే ప్రస్తుతం జరిగేది మీకు చెప్తా ఉన్నారు, మాకు ఎవరి సహాయం అక్కర్లేదు అన్నాడు. అమెరికా అగ్రదేశము ఇజ్రాయెల్ దేశానికి ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తూ ఉంది, ఇండియా న్యూట్రల్గా ఉంది. అటా ఇటా అంటే రష్యా వీళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. సో ఆయా దేశాలు ఏకమైపోతున్నాయి. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ దేశానికి అది వ్యతిరేకంగా ఉన్నది. అంటే ముస్లిం కంట్రీలన్నీ కూడా ఒకవైపునకు వస్తున్నాయి, కొన్ని దేశాలేమో ఒకవైపునకు వస్తున్నాయి. అందుకొరకే న్యూస్లో మీరు చూస్తే 3వ ప్రపంచ యుద్ధం జరుగుద్దా అనేటువంటి రీతిలో, అది జరుగుద్దో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు జరగాల్సింది ఏమిటాయి అంటే శత్రు దేశాలన్నీ కూడా ఏకమైపోయినప్పుడు మరి ఆయుధాలు అయిపోయి చూస్తారా, లేకపోతే శక్తిహీనులమైపోయి చూస్తారా, ఎలా అయిపోయి చూస్తారో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రభు వైపు ఎప్పుడైతే చూస్తారో, మా మెస్సయ్య మాకు రావాలి, ఇశ్రాయేలు రాజ్యమును స్థాపించాలి, మెస్సయ్య అని ఆయన వైపు అందరూ కూడా ఏక మనసుతో ఎప్పుడైతే చూస్తారో, అప్పుడు కింద వచనములో పౌలు అన్నాడు, 11వ అధ్యాయములో మీరు చదువుకుంటే 25వ వచనములో రాయబడిన మాట, రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనములో, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లుగా. మర్మం అంటే ఏంటి? తెలియనది, ఎవరికి తెలియదు. మర్మం అంటే సీక్రెట్. మరి కొన్ని సీక్రెట్లు ఉంటాయి కదా, అది ఎవరికి దేవుడు బయలుపరుస్తాడో? దేవుని ప్రత్యక్షత కలిగిన వారికి బయలుపరుస్తాడు. దేవునితో ఎక్కువ సమయాన్ని ఎవరు గడుపుతారో వారికి బయలుపరుస్తాడు. వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవునితో సమయాన్ని గడపడం, దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో బిజీగా ఉండే వాళ్ళకి చెప్పడం, దేవుడితో ఎక్కువగా ఎవరు గడుపుతారో వారికి ఆ మర్మాలను ఆయన తెలియపరుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఫోన్ చేశానండి, అవతల బిజీ వస్తే నీతో ఎట్లా మాట్లాడుతావు? నేను నువ్వు బిజీ కదా, ఎట్లా మాట్లాడతారు? ఎవరితో మాట్లాడతాడు ఆయన? దేవునితో అనుసంధానాన్ని కలిగి ఎవరైతే ఉంటారో ఆయన చెప్పాలి అనుకున్నది మర్మంగా ఆ మర్మాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఇక్కడ పౌలు ఏమన్నాడు అంటే, ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఆ మర్మం ఏంటో, మర్మంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత ఏంటో పౌలు గారికి అర్థమైపోయింది. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీయులకు కొంత మట్టుకు కఠిన మనస్సును దేవుడు కలుగజేసెను. ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగేను అని రాయబడింది. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును విసర్జించారు, మనకు అన్య జనాంగానికి రక్షణ వచ్చింది. ఈ రక్షణ ద్వారానే దేవుడు తెరిచాడు కదా, అది ఎప్పుడు మూసివేయబడుద్ది అంటే సియోనులో నుండి ప్రభు వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు. ఒక్క మాట చెప్పాలి అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇక అన్యజనులు రక్షణ పొందే అవకాశము నాకు తెలిసైతే ఇక ఉండదు. మరలా చెప్తున్నాను, ఇప్పుడే సంఘకాలము, ఇదే అన్యుల కాలము. క్రీస్తు 2వ రాకడకు ముందు అన్యులందరూ సంఘములో చేర్చబడడానికి, అబ్రహాము సంతానముగా పిలువబడడానికి, క్రీస్తు శరీరములో పాలిభాగస్తులుగా రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయములో అయినా ఎవరైనా, నల్లోళ్ళైనా తెల్లోళ్ళైనా, గ్రీకు దేశస్తులైనా, భారతీయులైనా, అగ్ర కులస్తులైన, లోకలస్తులైనా ఎవడైనా రావచ్చు, ఈ సంఘములోనికి ప్రవేశించవచ్చు. ఇది ఏ కాలము అంటే ఇది అన్యుల కాలము. మరి ఎప్పుడు సంపూర్ణమైపోద్ది? ఎప్పుడు ఈ ద్వారం మూయబడుద్ది అంటే సంఘము ఎత్తబడిన తరువాత కృపా ద్వారము మూయబడుద్ది. మరి అప్పుడు రక్షణ ఎవరికై అంటే ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇదే కాలం, అన్యుల కాలం. ఏ కాలం చెప్పండి? అన్యులందరూ కూడా ఈ సంఘములోనికి ప్రవేశించడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట, అన్యుల కాలము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలుగజేశాడు దేవుడు? కఠిన మనస్సు. వారు కఠిన మనస్సు కలిగి ఉన్నారు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే సంఘం ఎత్తబడుద్దో, 7 ఏళ్ళు ప్రభుతో మనం తీర్పు అక్కడ జరిగిన తర్వాత అప్పుడు మనతో పాటు మరలా ఎక్కడికి వస్తాడు ఆయన?
అదే మీకు చెప్పే కదా, 7 ఏళ్ల శ్రమల కాలంలో అప్పుడు అది అపవాది టైం కదా, అప్పుడు అపవాది రాజ్యాన్ని ఏలుబడి చేస్తాడు భూలోకాన్ని. అది వాని టైము. ఇక వానిని అడ్డగించేవాడు ఎవడు కూడా లేడు. ఎందుకొరకు లేరు? పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో పాటు ఎత్తబడ్డాడు కాబట్టి ఇక భూమి మీద అపవాదికి అడ్డు అదుపు ఏమీ కూడా లేదు, అడ్డగించేవాడు లేడు. మరి ఇప్పుడు అపవాది క్రియలను ఎవరు అడ్డగిస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘముతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అప్పుడు మనకు ఎందుకొరకు రక్షణ ఉండదయ్యా అంటే నిన్ను ప్రేరేపించడానికి ఇక ఆత్మదేవుడు ఉండడు కదా. మీకు అర్థమవుతుందా? అసలు ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపించడానికి ఇక ఉండడు కదా. ఇంకో మాట చెప్తాను, ఒకవేళ ఉన్నా కూడా దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చుకుంటూ పోయాడు. అయినా నువ్వు కఠినపరచుకుంటూ దేవుడు ఏం చేస్తాడు? భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుడు వేసే పెద్ద శిక్ష ఏమిటంటే నీకు యాక్సిడెంట్లు చేయటమో, కాళ్ళు చేతులు ఎరగొట్టడమో ఇవేమీ కాదు, నిన్ను చెయ్యి వదిలేస్తాడంతే. ఏం చేస్తాడు? ఆయన వేసే పెద్ద శిక్ష ఏమిటంటే అదే, ఇక నిన్ను దేవుడు చెయ్యి వదిలేస్తాడు. దేవుడు చెయ్యి వదిలేస్తాడు అంటే అర్థం ఏంటి? ఇక అది నరకమే. దేవుని కృప లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే అది భయంకరమైనటువంటి నరకమే. మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పూర్తిగా వదిలేశాడా? అదే పౌలు అడుగుతున్నాడు ఇక్కడ. పూర్తిగా వదిలేశాడంటే అట్లనరాదు. మరి అదేందయ్యా అంత ప్రేమ వాళ్ళ మీద, వాళ్ళ మొహం అంత ప్రేమ వాళ్ళ మీద ఎక్కడది? అబ్రహామును బట్టి. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీవు నా ఇష్టానుసారంగా ప్రవర్తించావు కాబట్టి నీ సంతానములో ఒకరిని, అంటే దావీదు వంశములో వచ్చేటువంటి ఒకరిని శాశ్వతమైన రాజుగా నేను నియమిస్తాను అన్నాడు. దావీదు నీ సింహాసనాన్ని నేను నిరంతరము ఉండేటట్లుగా చేస్తాను అన్నాడు. ఆ దావీదు వంశావళిలో యూదా గోత్రపు సింహముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఆయన రాజ్యము స్థిరమైనటువంటి రాజ్యము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. దావీదును బట్టి, అబ్రహామును బట్టి దేవుడు ఇశ్రాయేలు జనాంగం మీద తన కనికరాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అందరూ ఎప్పుడైతే మెస్సయ్య వైపు చూస్తారో అప్పుడు దావీదు వంశావళిలో నుండి దేవుడు చెప్పాడు కదా, నీ రాజ్యము నిత్యము ఉండేటట్లుగా నేను స్థాపిస్తాను అన్నాడు. చూసారా? అప్పుడు ఆ వంశావళిలో పుట్టిన యేసుక్రీస్తు వారు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. దానికి ముందుగా జరగాల్సింది ఏమిటంటే సంఘము ఎత్తబడాలి. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎందుకు ఎత్తబడాలయ్యా? ఎందుకంటే ఆయనతో పాటు మనం ఏలుబడి చేయాలి కదా. ఇంకా పచ్చి భాషలో చెప్పాలి అంటే పదవులు పొందుకొని వస్తామట భూమి మీదకి. ఏం పొందుకొని? గట్టిగా చెప్పాలా? ఏ పదవ? ఎన్ని సంవత్సరాలు? తిప్పి కొడితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరములు యేసయ్యతో పాటు ఈ భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలయ్యా మధ్యాకాశానికి? మళ్ళీ భూమి మీదకి ఎందుకు రావాలి అంటే ఇక్కడ దేవుని కొరకు నువ్వు ఏమేం చేశావో, ఎంత సమయాన్ని కేటాయించావో, నీ ఆస్తిని ఎంతగా దేవుని పరిచయ కొరకు వాడావో, ఎంతగా ప్రభు కొరకు కష్టపడ్డావో అందరిని సమానంగా చూడ్డు. దేవుని కొరకు నువ్వెంత ప్రయాసపడ్డావో వాని క్రియల చొప్పున అక్కడ ఏమిస్తాడు ఆయన? అది జీతాలు ఇస్తాడు. కిరీటం అంటే అర్థం ఏంటి? టీవీలో అంటే రాజు అనగానే మనకు వచ్చేటువంటి ఒక స్ట్రక్చర్ ఏంటో తెలుసా? నెత్తి మీద ఇంతలా కిరీటం, ఒంటి నిండా బంగారం. కాబట్టి బైబిల్లో కిరీటం అంటే అర్థం ఏంటో తెలుసా? అధికారం. ఏం చెప్పండి? అధికారం. నెత్తి మీద జీవ కిరీటం, నీతి కిరీటం అంటే కిరీటాలు పెట్టుకొని తిరుగుతామని కాదు. దాని సాదృశ్యం ఏమిటంటే నీకు ఇవ్వాల్సిన అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చివరికి బైబిల్లో రాయబడిన మాట, మనం దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామట. ఎంత గొప్ప యోగ్యత అండి! అసలు ఆమెనని చెప్పాలా? కనీసం 2-3 చెప్పారేమో. నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అంటే ఆమెన్. అది గొప్పదా? ఇది గొప్పదా? నువ్వు దేవదూతలకు తీర్పు తీరుస్తావంటే అవునా అన్నట్లు కూర్చొని వస్తున్నారు. దేవుని ప్రజలందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ఆత్మీయులారా, ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎటు నుంచి ఏ శత్రువు దాడి చేస్తాడో తెలియదు, కానీ వారు ఎదురు చూసే సమయము ఆసన్నమైనది. మెస్సయ్య మా కొరకు వస్తాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని సమకూరుస్తాడు అని ఎప్పుడైతే మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తారో ఇక అన్యుల కాలము ముగించబడినట్లే, కృపా ద్వారము మూయబడినట్లే. అప్పుడు సియోనులో నుండి ఎవరు వస్తారో?
ప్రభు దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు బైబిల్ ఒక చక్కటి మాట పౌలు అన్నాడు అక్కడ చూడండి, కింద వచనాల్లో 11వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట, వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, యాకోబు అంటే ఇశ్రాయేలు ప్రజల్లో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లుగా ఒక్క రోజులోనే ఇశ్రాయేలు దేశమే ఆ ప్రజలందరూ కూడా రక్షింపబడుదురు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడట? సియోనులో నుండి ప్రభువు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షింపబడుదురు అని లేఖన భాగంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, శరీరాన్ని బట్టేమో వాళ్ళు అబ్రహాము సంతానం అయితే మనం అన్యులమో అబ్రహాముకు సంతానముగా పిలువబడే అర్హత మనకు లేదు. యెహోవా మా దేవుడని చెప్పుకునే అర్హత మనకు లేదు. పూర్వం మనం దేవుడు లేని ప్రజలముగా ఉన్నాము. కానీ వారి తొట్టుపాటు వలన ఎవరికి రక్షణ దొరికింది? మనకు రక్షణ దొరికింది. కానీ సియోనులో నుండి ప్రభు వచ్చే సమయంలో వారు పరిపూర్ణతలోనికి వస్తే అది ప్రపంచానికి ఎంత ఐశ్వర్యమో అన్నాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రభునందు ఆత్మీయులరా, వాళ్ళేమో శరీరాన్ని బట్టి అబ్రహాము సంతానం అయితే మనమేమో వాగ్దానాన్ని బట్టి, ఎందుకొరకు? నీ సంతానము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎవరా సంతానము? ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అబ్రహాము సంతానముగా, అది అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారు. అంటే మన వాక్యం అర్థం కావాలి అంటే ముందు మీకు పునాది వేశా. ఇదంతా మాకెందుకు అయ్యగారు అంటే, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలు చెప్పాలి గట్టిగా. అది మన పాయింట్. అది మనము అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలే మనము చేస్తాం. జక్కయ్య మారు మనసు పొంది పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? అక్కడ ఉన్న వారందరికీ చూపిస్తూ, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక అన్యుడు, వాళ్ళ కోపం అదే యూదులకు. ఏంటి కోపం? పౌలు ఎంత క్లియర్గా రాశాడు తెలుసా? వాళ్ళకు రోషం పుట్టించడానికి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఎవరికి? అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాము సంతానము అని యూదులు చెప్పుకున్నారు చూసారా? యేసయ్య ఏమన్నాడు? మీరు అబ్రహాము సంతానం అయితే, అబ్రహాము మీ తండ్రి అయితే, మీ తండ్రి పోలికలైరా, మీ తండ్రి క్రియలు మీరు చేస్తారు. మీరు కాదు అబ్రహాము సంతానము. ఇదిగో ఈ అన్యుడు మారు మనసు పొందాడు కదా, ఇతడు ఈ రోజు నుంచి అబ్రహాము కుమారుడు అన్నాడు. అప్పుడు వారికి ఏం కలిగింది అంటే రోషం వచ్చిందట. ఎవరికి? ఈ యూదులకు. ఎంత క్లియర్గా రాశాడు పౌలు భక్తుడు. వాళ్లకు రోషము పుట్టించడానికి అన్యజనాంగానికి దేవుడు రక్షణ కలుగజేసెను అని లేఖన భాగంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. బయట ఉన్న వారికి వినబడుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అందరము ఆకాశ నక్షత్రాలు అబ్రహాము సంతానమే, భూమి మీద ఉన్న ఇసుక రేణువులు అబ్రహాము సంతానమే, భూ సంబంధమైన మనుషులు అబ్రహాము సంతానమే, విశ్వాసులు అబ్రహాము సంతానమే. మరి ఇప్పుడు అబ్రహాము సంతానంగా పిలువబడే మనము ఏ క్రియలు చేయాలి అంటే అబ్రహాము క్రియలు చేయాలి. ఆ అబ్రహాము క్రియల్లో ఒక మాట మీకు చెప్పా. మొట్టమొదటి మాట, అబ్రహాము ఏం చేశాడు అంటే దేవునికి ప్రథమమైన స్థానాన్ని ఆయన ఇచ్చాడు. పోయిన వారం చెప్పింది గుర్తుందా? అబ్రహామా, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నాడు. లేక పుట్టాడండి వృద్ధాప్యంలో. అతనికి సత్తా అయిపోయిందంత. వృద్ధాప్యంలోకి వచ్చాడు. శారమ్మ కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఆ తర్వాత గర్భసంచి కూడా ఎండిపోయింది పూర్తిగా. అయిన గర్భసంచికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అబ్రహామునకు కాపురము చేయగలిగినటువంటి ఆ సత్తా, ఆ శక్తి వృద్ధాప్యములో దేవుడు అనుగ్రహించాడు. వారిద్దరికి పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే ఇస్సాకు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక వృద్ధాప్యంలో పుడితే ఎంత గారభంగా చూసుకుంటుందంటే, అంతకుముందు సంతానం లేదు కదా. ఈ శారమ్మ ఆకుండా ఏమన్నది? అదిగో దాసి ఉందిగా హాగరు, దాంతో పో, దాని ద్వారా నేను సంతానాన్ని పొందుకుంటాను. ఆ రోజు మళ్ళీ ఆ టైంలో ఉన్నవాది మళ్ళీ ఈటికి ఆపాదించమాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధన టైమింగ్ వేరు. కాబట్టి ఆ కాలాన్ని ఈ కాలానికి ఆపాదించమాకండి. సరే, జాగ్రత్త గమనించండి. హాగర్తో పొమ్ము అనగానే అబ్రహాము కూడా ఆశ ఏమిటంటే ఆయనకి లైంగికపరమైన ఆశ కాదు, నాకు ఒక కొడుకు కావాలి. ఏంటి ఆయన ఆశ?
అదే కదా దేవుడు ప్రత్యక్షమైనప్పుడల్లా అయ్యా నువ్వు వస్తావు ఆశీర్వాదం ఆశీర్వాదం అంటున్నావు, కానీ చివరికి నా ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరేగా, చివరికి ఆయనేగా యజమానుడిగా, చివరికి అంటే నా తర్వాత వారసుడు ఆయనేగా, నా కొడుకులు లేరుగా అంటే అబ్రహామా నీకు కొడుకిస్తాను అని వచ్చినప్పుడల్లా చెప్పేవాడు. అంటే ఆయనలో ఒక బాధ, నాకు సంతానం కావాలి. అందుకొరకే దేవుని అడగలేదు. హాగర్తో పోయినప్పుడు ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరేమిటంటే ఇష్మాయేలు. ఇప్పుడు ఇస్రాయేలీలు ఇష్మాయేలీలు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? హాగరు సంతానం ఇరాక్ ఇరాన్, హాగరు సంతానము ఇస్రాయేలీలు, ఇస్సాకు సంతానం. అప్పుడు చేసిన చిన్న పొరపాటే ఇప్పటికి కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరో? ఇద్దరు అబ్రహాము కొడుకులే. దేవునికి మహిమ కలుగును గాక. ముస్లిం సంతానం ఎవరై అంటే హాగరు సంతానము, ఇస్సాకు సంతానం ఎవరై అంటే ఇశ్రాయేలు ప్రజలు. మనం ఎవరమయ్యా అంటే వాగ్దానాన్ని బట్టి క్రీస్తులో నుండి వచ్చాము, అబ్రహాము సంతానముగా పిలువబడుతూ ఉన్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, అంశంలోకి వస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులకు దేవుడు దర్శించాడు శారాను. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఇస్సాకు పుట్టాడు. కొంచెం పెద్దోడయ్యాడు. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. మరి ఇష్మాయేలు ఇస్సాకును కొట్టాడా, లేదా ఏమైనా బొమ్మలాక్కున్నాడా, ఏమైనా తిట్టాడా, ఏమో మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరికి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ ఘర్షణ చూసి శారా ఏమన్నదో తెలుసా? ఎన్ని గుండెలరా నా కొడుకును నీవు కొడతావా, నా కొడుకు మీద దాడి చేస్తావా? ఇప్పుడు అబ్రహాము పిలిచి ఏమందో తెలుసా? వాడు నా కొడుకు మీద. మరి ఈయనెవరమ్మా? నువ్వేగా చెప్పింది. అంతకుముందు ఇస్సాకు పుట్టకముందు నా బంగారం నా కొడుకు అని ముద్దాడుకున్నావుగా. నీ గర్భాన కొడుకు పుట్టేసరికి వాళ్ళని ఏం చేసింది? పక్కన పెట్టేసింది. ఇస్సాకు మీద ఎంత ప్రేమ అంటే లేక పుట్టాడు కదా, ఏదో మాట అంటేనే తట్టుకోలేక ఇప్పుడు ఏమని తెలుసా? ఇంట్లో ఉంటే అదైనా ఉండాలి, లేకపోతే అదే జరిగింది అక్కడ. ఇద్దరి మధ్యలో జరిగిందట. ఇంట్లో ఉంటే అదైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి అంటే అప్పుడు అడిగాడు దేవుని, ఏం చేయాలి ప్రభు అంటే, అంతకుముందు శారమ్మ మాట అన్నావుగా, ఇప్పుడు కూడా ఆ మాట ఇన్లే అన్నాడు. సరే, అదంతా తర్వాత సంగతి. ఎంత గారభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది శారమ్మ ఇస్సాకును. కానీ దేవుడు అడిగాడు కదా, అబ్రహామా నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించు అంటే అబ్రహాము మారు మాట్లాడకుండా, మన దేవుడు ఎంత గొప్పోడంటే నువ్వు ఆలోచించుకునే సమయం కూడా ఇస్తాడండి. ఎందుకంటే అబ్రహాము 3 రోజులు వెళ్ళాడు బలి అర్పించడానికి. 3 రోజులంత ప్రయాణం వెళ్ళాడు. మార్గ మధ్యలో ఎంత ఆలోచించుకొని ఉంటాడండి. నా కొడుకా దేవుడా. ఫైనల్ డిసిషన్ ఏమిటంటే దేవుడే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 3 రోజులు నడిచి వెళ్ళాడు. ఈ 3 రోజుల్లో ఒక సంఘర్షణ జరిగి ఉంటుంది మనసులో. అంటే డిసైడ్ కావాలి కదా, నా కొడుకా దేవుడా. కానీ చివరికి ఏమనుకున్నాడు అంటే నా కుమారుని కంటే దేవుడే. ప్రథమమైనటువంటి స్థానాన్ని మన జీవితంలో ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. పోయిన వారం మీకు చెప్పే కదా, మనకు అత్యవసరమైన కొన్ని ఉంటాయండి. ఏంటవి అత్యవసరమైన? ఇవి లేకుండా బతకలేం. ఏంటంటే అవి? ఒకటి గాలి. అమ్మో మీరు చెప్పండి, కానార్పూర్లో ఏం కావాలి మనం బతకడానికి? గాలి, నీరు, ఇంకా అమ్మా దేవుడు. ఇంకా ముందే దేవుడు అని చెప్తే బాగుండేదిగా. పోయిన వారం చెప్పే కదా. సరే, గాలి, నీరు, ఇంకేంది? ఆహారము, ఇంకేంది? వస్త్రాలు కావాలేమో. వస్త్రాలు లేకపోయినా బతకొచ్చు. కొంతమంది తిరుగుతారు రోడ్ల మీద స్వామీజీలు వస్త్రాలు లేకుండా ఉన్నారండి. కొంతమంది టీవీలో చూడట్లేదా? సరే, వస్త్రాలు లేకపోయినా బతకొచ్చు. బతకడానికి నేను అనేది, జీవించడానికి. కానీ అత్యవసరమైన నేను అనేది వస్త్రాలేమో అవసరం. అత్యవసరం ఏంటి? గాలి, నీరు, ఆహారం. ఇవి అత్యవసరమైనవి. గాలి లేకుండా ఎన్ని రోజులు బతకొచ్చు? గాలి లేకుండా నాకు తెలిసి ఒక యోగా కొంతమంది అట్లా ఏదో ప్రాక్టీస్ చేస్తారు కదా, ఒక 2 నిమిషాలు వేసుకోండి. ఉంటారంట కొంతమంది 2 నిమిషాల వరకు ఉండొచ్చు. ఒకవేళ ఒక 2 నిమిషాలు అనుకుందాం, లేదా ఎక్కువ ఉంటే ఒక 3 నిమిషాలు వేసుకోండి. సరే, ఒక 3 నిమిషాలు బతకొచ్చు గాలి లేకుండా. నీరు లేకుండా 3 రోజులు బతకొచ్చు. ఆహారం లేకుండా 40 రోజులు బతకొచ్చు. దేవుడు లేకుండా ఆమేన్ చెప్పండి గట్టిగా. నిజంగా చెప్పారు హృదయపూర్వకంగా మీరు.
నిజంగా గుండె మీద చేసుకొని చెప్పారా? ఎందుకని? సర్వ జగత్తును నిర్మించిన వాడు ఆయనే, సర్వ జగత్తును పరిపాలించేవాడు కూడా ఆయనే. మనం అడగకుండగానే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. గాలి దేవుడిచ్చింది, నీరు దేవుడిచ్చింది, ఆహారము దేవుడిచ్చింది. భూమి మీద దాని సంపూర్ణతయు అన్నీ కూడా ఎవరివి చెప్పండి? దేవునివే. మనది అంటూ భూమి మీద ఏది కూడా లేదు. అన్ని దేవుని ద్వారా అనుభవిస్తూ దేవుడు లేడు అని చెప్తే బైబిల్ ఒక ముద్దు పేరు పెట్టింది వారికి. ఏమిటంటే బుద్ధిహీనుడా. ఏమంది? బైబిల్ ముద్దు పేరు పెట్టింది. దేవుడు లేడని చెప్తారు చూసారా? వాళ్ళకి ముద్దు పేరు ఏమిటంటే దేవుడు లేడని బుద్ధిహీనులు. ఎందుకొరకు? గాలి కోసం నువ్వేం చేసావురా? నేనిచ్చా గాలి. నీరు నువ్వు తయారు చేసావా? నేనిచ్చా నీరు. మంచి వాతావరణం. ఇప్పుడు ఉదాహరణకు అర్థం చేసుకోండి. సూర్యరశ్మి వేడి భూమి మీద పడకుండా దేవుడు ఓజోన్ పొర అడ్డుగా పెట్టాడు. దానంతటికి అదే ఎందుకు రావాలి అసలు? ఏమంటే నువ్వు సావకుండా బతికించడానికి దానంతట అదే వచ్చింది, ఆ ఓజోన్ పొర. అది లేకపోతే చచ్చూరుకుంటాం. ఆ వేడికి మాడి మసైపోతాము. వాటంతటా అవి రాలేదు. దేవుడు లేకుండగా మనము ఒక క్షణము కూడా బ్రతకలేము. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గాలి, నీరు, ఆహారము ఇవి అత్యవసరమైనవే. వాటన్నిటికంటే ప్రథమమైన స్థానం ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. ఆయన లేకపోతే క్షణం కూడా మనము బ్రతకలేం. అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు అనే మాట లేఖన భాగంలో రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు. ఎన్నిటికంటే? అన్నిటికంటే. మనం ఎక్కడ పెడుతున్నాం దేవుణ్ణి? అన్నిటి తర్వాత. అమ్మా బైబిలే ఉంది, అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు. మనం ఎక్కడ పెడుతున్నాం దేవుణ్ణి? ఇప్పుడు ఒక్కోసారి ఆదివారం కార్యక్రమం వచ్చింది అనుకుందాం, ఏదైనా కార్యక్రమం. ఏం చేయాలి అప్పుడు క్రైస్తవుడుగా నువ్వు? మీకు ఒక సలహా చెప్పనా? వాళ్ళు ఒకవేళ ఏమైనా అనుకుంటారు అంటే ఒక పూట ముందు పో, రాత్రిళ్ళు అంట్లు దోమో, టెంట్లు లేపో, కార్యక్రమాలన్నీ చేయి. అయ్యా నాకు ఆరాధన ఉంది, ఆరాధన టయానికి నేను వెళ్ళాలి అని చెప్తే దేవునికి ఎంత ఘనత ఉండదండి అక్కడ. ఎంత ఘనత ఉంటుంది అక్కడ. అంటే ఇంత ప్రేమిస్తారా ఈ క్రైస్తవులు దేవుణ్ణి అని దేవుని నామం మహిమపరచబడుద్ది. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. అటు వచ్చావన్న పేరు ఉంటుంది, పని చేసావన్న పేరు ఉంటుంది. మనకి ఏ ఒక్కర్లా కొత్త బట్టలు వేసుకొని ఫోటోలు లాస్ట్ దాకా ఉండాలి స్టేజ్ మీద. ఎవడు కొట్టాడు నిన్ను? ముందెళ్ళు వాళ్ళ పనుల్లో పాలు పంపులు పొందు. అవసరమైతే పాత బట్టలు వేసుకొని వాళ్ళతో పాటు చాకిరీ చేయి. అక్కడ నీ సొంత బంధువులు అయితే అది ఆరాధన టైంలో ఉంటే, ఒకవేళ ఆరాధన టైంలో ఉంటే ముందుగా వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొని ఆరాధన సమయానికి నువ్వు ఎక్కడ కనబడాలి? మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ఒక క్రైస్తవుడు చేయాల్సింది దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. కొంతమంది ఉంటారు, సమయాన్ని ఇవ్వరు కానీ కానుకలు మాత్రం పంపిస్తారు. అర్థమవుతుందా మీకు? ఒక పాత పాట ఉండేదండి, సమర్పణ చేయుము ప్రభువు నాకు. ఏంటండి? నీ దేహము, ధనము, సమయమును. ఆమె చెప్పండి గట్టిగా. ఏంటంటే అవి? దేహము, ధనము, మూడోది మాత్రం ఇవ్వం. ఏంటది? సమయము. అన్నిటిలో ప్రథమమైన స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే లోకములో నాది అనేది ఏవి కూడా లేదండి. యేసయ్య మనుషుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మనిషిగా ఆయన చివరిగా ప్రార్థన చేశాడండి. గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనలో యోహాను శుభవార్తలో 17వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, తండ్రి ఈ లోకములో నావి అనేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నీవే అన్నాడు. ఏమన్నాడు? నావి అని నేను అనుకుంటున్నాను, చూసావా, నావన్నీ కూడా నీవే అన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాట, తండ్రి నావన్నీ కూడా నీవి అన్నాడు. తర్వాత ఏమన్నాడు అంటే, నావన్నీ నీకు ఇచ్చేస్తాను, ఆ తర్వాత నీవన్నీ నావే కదా అన్నాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? మొదట ఏమన్నాడు? నావన్నీ నీవే అన్నాడు. రెండోసారి ఏమన్నాడు అంటే, ఎందుకంటే నీ కొడుకుని నేను కదా, నీ బిడ్డను నేను కదా, నువ్వు నా తండ్రివి కదా, నాకున్నదంతా నీది అన్నాడు ముందు. తర్వాత ఏమన్నాడు? నీవన్నీ కూడా నావి అన్నాడు. మనమేమంటాము? మొదటిది ఎగరేసి నీ అన్నీ నాయే.
ఏంటి చెప్పండి? మొదలు తీసేసావు, అది ఎగరేసి దేవా నీవన్నీ కూడా నావే. దానికి ముందు నువ్వు చెప్పాల్సింది ఏమంటాయి అంటే నావన్నీ నీవి, నీవన్నీ కూడా. హానుగర పాట రాశారు కదా, నావన్నీయు నీవి నీవన్నీయు నావి అన్నావో యేసు నా కన్న తండ్రివి నీవో. చప్పలగొట్టు. నీవు నీవి నీవన్నీయు నావి అన్నావో యేసు నా కన్న తండ్రివి నీవు. యేసయ్యా 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 యేసయ్యా. అందరు స్వరం ఎత్తి యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చెబుదామా? నావన్నీయు నీవన్నీయు నావి అన్నావో యేసు నా కన్న తండ్రి. స్వరమెత్తి చెబుదాం అందరూ కలిసి, నావన్నీయు హల్లెలూయా. అది యేసయ్య ప్రార్థనలో ఆయన పలికిన మాట, నావన్నీ కూడా నీవి నీవన్నీ కూడా నావి. అన్నిటిలో ప్రథమమైన స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. ఒక్క పాయింట్ చెప్పిన ముగించేస్తాను. రెండవదిగా ఆది కాండములో నుండి 22వ అధ్యాయం అబ్రహాము చేసిన క్రియల నుండి రెండవ దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 3వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో తన పనివారిని ఇద్దరిని వెంట పెట్టుకొని ఇస్సాకును తీసుకొని దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్టార్టింగ్లో ఏముంది నాన్న ఒకసారి చదువు మరలా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? అందరు గట్టిగా చెప్పాలి బయట ఉన్నవారు. తెల్లవారుగానే ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం మధ్యాహ్నం పోవచ్చుగా? లేదా ఒక 3 రోజులు ఆగితే దేవుడు కొట్టాడా? దేవుడు అక్కడ దేవుడు చెప్పాడా నువ్వు రేపు పొద్దునే లేచి నీ కొడుకును బలిగా ఇవ్వమని చెప్పాడా? కొడుకేగా, కొడుకు కావలసినవన్నీ కూడా 3 రోజులు పెట్టి మటన్లో చికెన్లో ఇష్టమైనవన్నీ కూడా పెట్టి బాగా ముద్దాడుకొని వారం తర్వాత తీసుకెళ్ళొచ్చుగా. నువ్వు నెల తర్వాత తీసుకెళ్ళ దేవుడు కొట్టాడుగా. దేవుడు డేట్ చెప్పలా. ఏమన్నాడు? నీ కుమారుని నాకు బలిగా అర్పించు అన్నాడు. ఇందులో నేర్చుకోవాల్సిన పాట ఏమిటంటే దేవుడు చెప్పగానే ఆ మాటకు అబ్రహాము విధేయతను కనపరిచాడు. ఏ మాత్రము కూడా తడవు చేయలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ రాత్రే దేవుడు మాట్లాడాడు. పెందల కడ పొద్దున్నే కోడి కుయ్యక ముందే శారమ్మ కూడా లావలా. ఇంకా ఎందుకు చెప్పగలనంటే నాకు తెలుసు. శారమ్మ లేచి ఉంటే ముసలోడానికి చేదస్తూ వచ్చిందిరా. లేక పుట్టిన కొడుకుని తీసుకెళ్ళి హాగరు కొడుకు ఏదో అంటేనే తట్టుకోలే శారమ్మ. మరి తట్టుకుంటుంది అప్పుడు? నాకు తెలిసి కదా, బైబిల్లో రాయబడిన మాట, శారముకు ఆ విషయాన్ని తెలియపరచలేదు. ఎందుకొరకై అంటే ఆటంకంగా ఉంటుందేమో, ఒకవేళ దేవునికి బలిని అర్పించడానికి ఆటంకపరుస్తుందేమో అని చెప్పి అందుకొరకే మీకు చెప్తూ ఉన్నా, ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఎవరైనా ఆటంకంగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని వారికి తెలియపరచకపోవడమే మంచిది. అది బంధువులైనా స్నేహితులైనా వాళ్ళు ఎవరైనా. నేను ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నారు. లోక సంబంధమైన మీ లావాదేవీలో అవి భార్య భర్తలు తెలుసుకోవాలి, మంచిదే. కానీ ఒకవేళ అది ఆత్మ సంబంధమైన కార్యం అయితే, ఆత్మ సంబంధమైన కార్య విషయంలో నీ భార్య ఒకవేళ ఆటంకపరిస్తే అది నువ్వు భార్యకు చెప్పాల్సిన పని లేదు. అబ్రహాం ఏం చేశాడు అంటే శారమ్మకు తెలియకుండా పొద్దున్న ఏం చేశాడు? పెందల కడ లేచి తన కుమారుని తీసుకొని దేవుడు చూపించిన ఆ స్థలానికి వెళ్తూ ఉన్నాడు. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఏదైనా చెప్పగానే తడవు చేయకుండా వెంటనే ఏం చేయాలి? దానికి మనము విధేయతను కనపరచాలి. మరి ఎలా మాట్లాడతాడు దేవుడు ఇప్పుడు మనతో? ఎలా మాట్లాడతాడు అంటే వాక్యము ద్వారా ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. ఇప్పటికి కూడా కొంతమంది అమాయకులు ఏమనుకుంటారో తెలుసా? కలల దర్శనాలు లేవని చెప్పడం లేదు. దేవుడు ప్రత్యేకించి మాట్లాడాలి అనుకుంటే కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడేమో. కానీ ఇప్పుడు మనము డెవలప్ అయ్యాము. ఆ మాట నాకు గుర్తు రావట్లా. ఏమంటారు? ప్రమోషన్ వచ్చింది. దేంట్లో?
ఇంతకుముందు కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, ఇప్పుడు ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ ఎక్కడుంది ఈ మాట? సంఖ్యాకాండములో మీరు చదువుకుంటే 12వ అధ్యాయము 6వ వచనం. అందరూ చూడండి, చివరిగా ఈ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఎవరంటే మిర్యాము, అహరోను, మోషే. అందరు నా వైపు చూడండి. ఎవరెవరు? మిర్యాము, అహరోను, మోషే. ఎవరు వీళ్ళు 3? వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? మిర్యాము, అహరోను. మోషే గారి సొంత అక్క మిర్యాము, తర్వాత మోషే గారి సొంత అన్న అహరోను, ఆ తర్వాత పుట్టినవాడు మోషే. సొంత వాళ్ళే, సొంత అక్క అన్నయ్య. అయితే మోషే ఒక సందర్భంలో మరి ఇత్రో కూతురు అయినటువంటి, అంటే ఈయన భార్య ఇంటికి వెళ్ళిపోయిందా, ఆమె చనిపోయిందా, ఆ క్లారిటీ అయితే మనకు తెలియదు. కానీ మరి తోడు కావాలనుకున్నాడు. ఏదో మొత్తానికి మోషే ఏం చేశాడు అంటే కూషు దేశస్తురాలైనటువంటి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. ఎవరిని? కూషు దేశస్తురాలు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అది చూసినటువంటి మిర్యాము, అహరోను ఏం చేశారు అంటే కోపం పెళ్లి చేసుకున్నందుకు కాదు, దానిని ఆసరాగా చేసుకుని ఏమన్నారు తెలుసా? నువ్వు పెద్ద పాస్టర్ గారువా? అభిషేకం నీకే ఉందా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? నీకంటే పెద్దవాళ్ళం, మాకు ఒక మాట చెప్పనక్కర్లా? ఏ విషయంలో? పెళ్లి చేసుకునేటప్పుడు మాకు ఒక మాట చెప్పొద్దా? నువ్వు పెద్ద అయ్యగారు అనుకుంటున్నావా? మాకు కూడా అభిషేకం ఉంది అన్నారా లేదా? దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అని సొంత వారైనటువంటి బయట వాళ్ళు అన్నారంటే, ఒకవేళ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తర్వాత మళ్ళీ 16 వద్యలు వాళ్ళు కూడా మేసాల గడ్డలు వచ్చి వాళ్ళు కూడా మోషే మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు ముందు ఎక్కడ ఆరంభమైంది? సొంతోళ్ళ దగ్గర నుంచి ఆరంభమైంది. మిర్యాము, అహరోను ఏమన్నారు తెలుసా? మోషే, నువ్వు పెద్ద అయ్యగారు అనుకున్నావేమో, నీలాంటి అభిషేకం మాకు కూడా ఉంది. నీతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో కూడా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు చూచాడు, మోషే మౌనంగానే ఉన్నాడు. మీ 3 ఒకసారి ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండి అన్నాడు. ఆ 3 ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు. దేవుడు ఏం చేశాడు అంటే, అహరోను సామాన్యుడు కాదండి, ప్రధాన యాజకుడైన. ఎవరు? అహరోనుకు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి అధికారం ఉంది. మోషే కూడా లేదు. అర్థమవుతుందా? గుడారాన్ని కట్టినవాడు మోషేనే, ప్రజలు నడిపించేవాడు మోషేనే, దైవజనుడైన మోషేనే. కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి రావడానికి మోషేకు కూడా అధికారం లేదు. ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకు అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేశారో, పరిశుద్ధ స్థలములోని కూడా దేవుడు రానివ్వాల, గేటు దగ్గర నిలబెట్టాడు. ఎక్కడ? గుమ్మం దగ్గర నిలబెట్టాడు. గుమ్మం దగ్గర నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? చదవండి ఒకసారి. అక్కడ సంఖ్యాకాండంలో రాయబడినటువంటి మాట, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ఒక ప్రవక్త ఉంటే యెహోవానైన నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. కానీ నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. నేను గోడ భావాలతో కాదు, నా దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. ఏ మిర్యాము, అహరోను, నీకు అర్థం కావట్లేదా? నీకివ్వబడిన అభిషేకము దైవజనుడైన మోషేకి ఇవ్వబడిన అభిషేకం ఒకటేనా? నీ ప్రత్యక్షత మోషే గారికి ఇవ్వబడిన ప్రత్యక్షత ఒకటేనా? లేకపోతే నీకున్నటువంటి స్థాయి అభిషేకంలో మోషే గారి యొక్క స్థాయి ఒకటేనా? నేనైతే దీర్ఘదర్శితోనో ప్రవక్తలతోనో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ నా దైవజనుడైన మోషేతో అలా కాదు. ఎలా మాట్లాడతాను? నీకు అర్థం కావట్లేదా? మోషే ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడో, ముఖాముఖిగా స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో నీకు అర్థం కాలేదా అని దేవుడు గద్దించాడంతే. వాళ్ళని ఏం చెప్పించలా. దేవుడు గద్దించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఏం జరిగిందో తెలుసా? మిర్యాముకు కుష్టి వ్యాధి వచ్చిందట. మిర్యాముకు కుష్టి వ్యాధి వచ్చేసింది. అది చూశాడు అహరోను. చూసేమన్నాడు తెలుసా? మోషే వైపు తిరిగి ఏమన్నాడు? అయ్యో నా ప్రభువా. ఎవరిని పిలుస్తున్నాడు?
గట్టిగా చెప్పాలి. ఎవరిని పిలుస్తున్నాడు? అంతకుముందు మేము పెద్దవాళ్ళు మాకు ఒక మాట చెప్పొద్దా, నీకేనా అభిషేకం అని ఎగిరిన వాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రభువా, పెద్దవాడైనటువంటి అన్న అయిన అహరోను తమ్ముడైనటువంటి మోషేను ఏమని పిలుస్తున్నాడు? నా ప్రభువా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ దైవజనుడు వయసులో చిన్నవాడైనా అతనికి ఇవ్వబడిన అభిషేకాన్ని గుర్తించి గౌరవించాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అహరోను పెద్దవాడు అయినా ఏమన్నాడు? మోషేను చూసి నా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. కింద వచ్చిన మీరు చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే, దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడండి, అందరితో కళల ద్వారా దర్శనాల ద్వారా నేను మాట్లాడతాను, కానీ మోషేతో అలా కాదు. ఎలా మాట్లాడతాను? ముఖాముఖిగా మాట్లాడతాను. ఇప్పుడు మీరు చెప్పండి, కళల దర్శనాల కంటే ఏది గొప్పది? మరి మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? దర్శనాలు రావని నేను చెప్పడం లేదు, కానీ ఈ మధ్య ఒక అమ్మగారు అండి, మేరీ రత్నం గారు, నేను డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో ఇప్పుడు హల్చల్ అవుతుంది, అది న్యూస్లో కూడా వచ్చింది, అది భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ న్యూస్లో ఏమి ఇచ్చారు అంటే, ఆమె పరలోకంలో, నేను చూసిన పరలోకంలో పెద్ద సీడీలు తీసి యూట్యూబ్లో పెట్టేసింది ఆమె. ఆ యూట్యూబ్లో దాన్ని తీసేసి ఆ న్యూస్లో కూడా ఇచ్చేసి ఇంటర్వ్యూ కూడా చేశారు ఆ మధ్యకాలంలో. దాంట్లో ఏమిచ్చారు అంటే, ఆ పరలోకంలో చూసిన దర్శనం, ఇక ఆమె లేగిస్తే 24 గంటల పరలోకంలో, ఇక భూలోకంలో ఉండదామా, మొత్తం పరలోక బిల్డింగ్లు. ఇక ఆమె చెప్పిన స్టోరీ ఏమిటి అంటే, పెద్ద ఆ బంగారం సంచులు ఏదో కనపడ్డాయి అంట అక్కడ. ఎక్కడ? ఆయన ఏమైనా సెటైర్ వేసాడు తెలుసా? న్యూస్ చెప్పే ఆయన, మరి నీ చర్చి కొట్టకపోయింది కదా, ఒక బంగారం సంచి తెచ్చుకోకపోయావా? ఎక్కడి నుంచి? మన ఈ కాలం వచ్చి కొట్టకపోయింది కదా చర్చి. ఇంకో మాట అన్నాడు ఆయన, అన్యుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎప్పుడో ఉండబోయే పరలోకాన్ని దేవుడు చూపించాడు కదా, మరి ఇక్కడున్న చర్చి కొట్టబోద్దని దేవుడు చూపించలేదా? మనకు మైండ్ లేక, బుద్ధి లేక, అబ్బో అమ్మగారు అసలు పెద్ద పెద్ద దర్శనాలు, పెద్ద పెద్ద ప్రార్థనలు అక్కడ జరిగేదంటో తెలుసా? మీకు చెప్పనా? విగ్రహారాధన. ఏం జరుగుతుంది అక్కడ? మందసాన్ని ఒకటి తయారు చేసి స్టేజ్ చుట్టూ పెద్ద కంచి వేసి రోజు దండం పెడతారట. దానికి దేనికి? మందసానికట. సంవత్సరానికి ఒకసారి బయటికి తెస్తారట. అది పెద్ద పండుగట. బైబిల్ జ్ఞానం లేక, బుద్ధి లేక, దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత లేక, ఎవడు ఏం చెప్పినా ఆ అమ్మగారికి దర్శనాలు వస్తాయి, ఈ అయ్యగారికి కళలు వస్తాయి. అసలు దేవుడు ఏం చెప్పాడయ్యా? కళలు దర్శనాల కంటే నేను ముఖాముఖిగా మాట్లాడతాను అన్నాడు. ఈరోజు సంఘముతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, తన వాక్యము ద్వారా ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదా. ఏది గొప్పదయ్యా? కళల దర్శనాలు గొప్పవా? వాక్యం గొప్పదా? చెప్పో గట్టిగా. నేను చెప్పింది కాదు అన్నమాట. దేవుడు అన్నాడు, కళలు దర్శనాల కంటే నేను ముఖాముఖిగా నా ప్రజలతో. సరే, దర్శనం చూసింది బాగానే ఉంది. ఆ దర్శనం అబద్ధం అని చెప్పడానికి ఇంకో మాట మీకు చెప్పనా? ఆమె చూసిందో చూడలేదు మొత్తానికి తర్వాత సంగతి, కానీ ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది కూర్చొని. అది నేను గ్రూపులో పెట్టాలనుకున్నాను, కానీ పాపం ఎందుకులే, ఆమె ఒక దైవజనురాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక, పెట్టలే. ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగింది, అమ్మ ఇంకేం చూశారమ్మా పరలోకంలో అని అడిగితే, నాకు మదర్ తెరిస్సా గారు కనపడ్డారు అని చెప్పిందండి. ఎక్కడ? చెప్పాలి గట్టిగా. పరలోకంలో. ఎలా కనపడ్డదమ్మా మదర్ తెరిస్సా గారు అని ఈమె అడుగుతుంది ఇంటర్వ్యూలో. ఎలా ఏముంది? చనిపోయినప్పుడు ఎలా ఉందో వృద్ధాప్యంలో, ఇప్పుడు కూడా. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారండి అసలుకి. వాక్యం తెలిస్తే దాన్ని మాట్లాడద్దే, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చో, అంతేగాని క్రైస్తవ్యాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నావు. ఏంటి దీని అర్థం అంటే, ముసలోళ్ళు చచ్చిపోతే ముసలోళ్ళలాగా ఉంటారా? ఏమంటే పసిపిల్లలాగా చచ్చిపోతే పసిపిల్లలాగా ఉంటారా? నడికారు వయసు కలిగిన వారు చచ్చిపోతే నడికారు వయసు కలిగిన వారు ఉంటారా? ఎలా ఉంటారు మరి పరలోకంలో? మొదటి ఆదామైనటువంటి ఆదామును దేవుడు ఎలా చేశాడు అంటే, బాల్య దశలో నుండి చేయలా. ఎలా చేశాడు అంటే, దేవుని సంకల్పం ఏంటి? ఈయన పాపం చేయాలని కాదు, నిత్యము యవనస్సుడుగానే ఉండాలి. ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా అలా ఉండాలి అని దేవుని సంకల్పము. ఆమేన్ చెప్పండి గట్టిగా. చనిపోవడానికి కాదు, ఎలా ఉండాలి? నిత్యము కూడా యవనస్తులుగా ఉండాలి అని చేయడమే మొదటి ఆదామును దేవుడు ఎలా చేశాడు. మొదటి ఆదాముకు బాల్యం ఉందా? చెప్పాలి గట్టిగా. వృద్ధాప్యం ఉందా? అందరికి దండాలు. మొదటి ఆదాముకు వృద్ధాప్యం లేదా? ఎన్ని సంవత్సరాలు బతికాడు? 939 సంవత్సరాలు బతికాడు. కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మరణానికి. పాపం చేసిన దగ్గర నుండి అప్పుడు కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఈరోజు ఏమైనా బర్త్డేలు ఉన్నాయా?
లేవా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు బర్త్డే చేస్తున్నాం అనుకోండి, 30వ బర్త్డే ఉఫ్ అని ఊది హ్యాపీ బర్త్డే అన్నాం అనుకోండి, ఇంకోటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏమిటాయంటే 1 సంవత్సరం మరణానికి దగ్గరగా. ఇప్పుడు చెప్పండి హ్యాపీ బర్త్డే. 1 సంవత్సరం మరణానికి దగ్గరగా వెళ్తున్నావు. నీ ముందు ఎన్ని మైలురాళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, కానీ 30 మైలురాళ్ళు దాటి వచ్చావురా, ఇక ముందెన్ని ఉన్నాయో నీకు తెలియదని ప్రతి బర్త్డే గుర్తు చేస్తూ ఉంది. ఆదామును దేవుడు ఎలా చేశాడు అంటే బాలుడిగా కాదు, నిత్య యవ్వనస్తుడిగా చేశాడు. పాపం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిందట. ఆ తర్వాత 939 సంవత్సరాలు, అది 939 సంవత్సరాలు ఆదాము బతికి చనిపోయాడు. మరలా అడుగుతున్నాను, మొదటి ఆదాముకు బాల్యం ఉందా లేదా? రైట్. వృద్ధాప్యం ఉందా? దాన్ని గుర్తుపెట్టుకోండి. కడపటి ఆదాము ఎవరు? అమ్మా, ప్రభు అయినటువంటి యేసు అనే మాట ఎప్పుడు వాడినా ప్రభు అనే మాట వాడితే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. కడపటి ఆదాముకు బాల్యం ఉందా? మనిషిగా, దేవుడిగా కాదు నేను అడిగేది. మనిషిగా బాల్యం. అమ్మ పుట్టలేదా యేసుక్రీస్తు? క్రిస్మస్లు చేసుకుంటున్నారా అందరూ? ఆమె చెప్పండి గట్టిగా. బాలుడిగా అంటే ఆయనకు మనిషిగా బాల్యదశ ఉందా? ఉంది. మనిషిగా వృద్ధాప్యం ఉందా? కడపటి ఆదాముకు. రైట్. మొదటి ఆదాముకేమో బాల్యం లేదు, కడపటి ఆదాముకేమో వృద్ధాప్యం లేదు. వీళ్ళిద్దరు కలిగి ఉన్నది ఏమిటంటే యవ్వన ప్రాయము. దీన్ని బట్టి మనం చెప్పగలం ఏమిటంటే పరలోకములో అందరూ కూడా నిత్య యవ్వనస్తులుగా ఉంటారు. మీకు ఆమె చెప్పలేదు అని అనిపించింది కొంతమందికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఎట్లుంటారు అంటే ఆడులు ముఖ్యంగా మిమ్మల్ని చూసి నిజంగా నువ్వు అసలు చచ్చిపోయిన శ్రీదేవిలాగా ఉన్నావంటే అసలు ముసిముసిలో ఎంత ఆనందపడతారో. ఎట్టా హీరోయిన్ లాగా ఉన్నావు, ఎట్లున్నావు అంటే ఈ అసలు మన చర్మం ముడతలు పడుతుంది, ముసలు అయిపోతున్నాము అని తెలిస్తే రంగులు వేసుకొని చర్మం ముఖకాంతి పెరగడానికి ఏదేదో చేస్తావు కదా. అసలు ఆ ఖర్చేమి లేకుండా దేవుడు ఏం చెప్పాడు అంటే మీరు నిత్యము కూడా ఎలా ఉంటారు పరలోకంలో. మరి ఎంత గట్టిగా చెప్పాలా ఆమెనని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరలోకంలో ముసలోళ్ళు ఉండరు, పరలోకంలో చిన్నపిల్లలు ఉండరు. అందరము కూడా దేవుని కుమారుల వలె, దేవుని కుమార్తెల వలె. నువ్వు ముసలవాడవై చనిపోయినా ఎలా ఉంటావు చెప్పండి? నిత్యము కూడా యవనస్తుల్లాగానే మనము జీవిస్తాము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ఇది కదా ఏమని చెప్పి వృద్ధాప్యంలో చనిపోయింది కదా, ఇప్పుడు కూడా అట్టే ఉందంట అక్కడ. ఎట్లా? ఇట్లాంటివన్నీ నమ్మి మోసపోయి జాగ్రత్త. ప్రభునందు ఆత్మీయులరా, ఇది ఎందుకు చెప్పాను అంటే కలలు దర్శనాలు కొన్ని సందర్భాల్లో అబద్ధం కావచ్చు అవి. ఎందుకంటే దేవుడు ఇందులో ఏదైతే చెప్పాడో దీనికి వ్యతిరేకంగా ఆయన ఏది చెప్పడో. ఎందుకంటే స్పష్టంగా ప్రభు అన్నాడు, ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటల్లో సున్నైన పుల్లైన కూడా గతించదు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది చెప్పిన దేవుడు దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఏది కూడా చెప్పడు. కాబట్టి మనకి ఇది ప్రామాణికం కాదు. ఏం ప్రామాణికం? వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ దర్శనాలు, వాళ్ళ కళలు. మనం కాదులే కొంతమందికి. కనుక జాగ్రత్త. కానీ దేవుడు ఏమన్నాడు? అందరితో నేను కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ నా మోషేతో అలా కాదు. అతడు ప్రత్యేకమైన వాడు, ముఖాముఖిగా నేను మాట్లాడుతాను అన్నాడు. ఈరోజు సంఘముతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? సంఘముల మధ్యలోనే సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు? నీ బలహీనత చూసి నీతో మాట్లాడడానికి, నీ సమస్య చూసి నీతో మాట్లాడడానికి, నువ్వు కృంగిపోతున్నావు అని తెలిసినప్పుడు నీతో మాట్లాడి బలపరచడానికి నా దేవుడు సంఘముల మధ్యలో సంచరిస్తూ ముఖాముఖిగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ముఖాముఖిగా మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఆ సందర్భాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే అక్కడ దేవుడు మోషే అహరోనుతో అన్నాడు కదా, మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. కలల ద్వారా దర్శనాల ద్వారా కాదు, ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడుతాను. అబ్రహాముతో కూడా దేవుడు ముఖాముఖిగా దర్శించి మాట్లాడినప్పుడు ఆయన తడవు చేయలేదు, వెంటనే విధేయతను కనపరిచాడు. కొంతమంది ఉంటారండి, అమ్మ బాప్తిసం పొందరాదా అన్నాం అనుకోండి. ముఖ్యంగా అన్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, అయ్యో మరి పొందుతాను కానీ మా అమ్మాయి పెళ్ళైనాక. ఎప్పుడట? నా కూతురు పెళ్ళైనాక. పెళ్ళికి బాప్తిసానికి లింక్ ఏందండి? ఉందంటారా ఏమైనా? పెళ్ళికి బాప్తిసానికి లింక్ ఏంది? ఉండొచ్చు నాకు తెలిసి. అయితే ఏంది లింక్ అంటే
మీకు బాగా తెలుసు. సంబంధాలు వస్తాయో రాబో. అవతలోడు వచ్చేవాడు అన్యులా, మన వాళ్ళు క్రైస్తవులా ఎవరో చూడడం. ఏముందో, 4 కార్లు ఉన్నాయా, 4 బిల్డింగులు ఉన్నాయా, మంచి ఉద్యోగం ఉందా, ఇవి చూస్తాము. కానీ అతడు ఆత్మానుసారుడా కాదా, ప్రభువుని ఎరిగినవాడా కాదా, మంచి మనస్సాక్షి కలిగినవాడా కాదా, ఇవేమి చూడవండి. మనం చూసేది ఏంటి? కులం, తర్వాత స్థాయి, ఉద్యోగం, ఆ తర్వాత ఏంటి? ఆత్మీయత. ఇవేవి కూడా చూడం. కాబట్టి కొంతమంది అంటారు, మా పిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక వస్తామండి. సరే, పెళ్ళయింది అనుకోండి, మరి పెళ్ళైంది కదమ్మా, మరి ప్రార్థన రారాదా అంటే, ఇప్పుడు కాదులేండి, మనవరాలు పుడితే ఎందుకొరకు మళ్ళీ ఉంటాయి కదా అన్నప్రాసన, 6 నెలల 6 రోజులు 6 సెకండ్లు 6 నిమిషాల ఇది ఉంటాయి కదా ఈ అన్నప్రాసన రోజు. ఈ 6 మొత్తం ఈ సైతాని బ్యాచ్ ఇదంతా 666. ఆమె చెప్పండి గట్టిగా, లేలుయా. కొంతమంది ఉంటారులేండి, అది మీకు తర్వాత వారంలో చెప్తాలే, కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నా. కొంతమంది అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారు అంటే మంచి రోజు చూసి, దేనికి? నీ సావుకైతే మంచి రోజు చూసుకొని పెడతా, అదైతే మంచి రోజు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంది మంచి రోజు? నాకు అర్థం కాల. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా, అన్యుల గురించి కాదు. మంచి రోజు ఏంది, చెడ్డ రోజు ఏది నాకు చెప్పు ఒకసారి. దేవుడు మొదటి రోజు ఏం చేశాడు అంటే, ఆయన కలుగజేసి ఇది మంచిది, 2వ రోజు ఇది మంచిది, 3వ రోజు ఏమన్నాడు? మంచిది, 4వ రోజు ఇవాళ మంగళవారం మంచిది కాదు అన్నాడా? దేవుడు అన్నీ మంచిది మంచిది అంటే, పిచ్చోడ నువ్వు చెడ్డదంటావేంటి మరి? ఏమండి, నువ్వు చెడ్డదంటావేంటి? ఆయన నియమించిన ప్రతిరోజు కూడా మంచిది మంచిది అని దేవుడు చెప్పాడు. వస్తారండి, సరే డేట్ పెట్టామనుకోండి, అయ్యా వచ్చే నెల పలానా 20వ తారీఖు ఉదయం 10:30కు పెళ్లి కార్యక్రమాన్ని పెడితే, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఇంకో దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఈ డేట్ పెట్టేది చూడండి ఒకసారి అంటే, ఆడు చూస్తాడు, ఎవడ్రా ఈ డేట్ పెట్టింది, వచ్చే నెల 20వ తారీఖు అమావాస్య అయితేను అంటాడు ఆయన. అప్పుడు మళ్ళీ వస్తారు అయ్యగారి దగ్గరికి, అయ్యగారు అండి డేట్ మార్చరా. ఏమైంది అమావాస్య అయితే? నాకు అర్థం కాలేదు ఇప్పటికి. ఏమైంది అమావాస్య అయితే? ఎవడో పిచ్చి మొహంలో చెప్పారట, దయ్యాలు ఎక్కువ తిరుగుతాయి, ఆ రోజు ఎక్కువ చేస్తారు. ఎక్కడుంది బైబిల్ అది? ఆ రోజు కాదు, వాడు ప్రతిరోజు చేస్తాడు. వాడు ఎవరో అపవాది, ప్రతిరోజు వాడు పని అదే, ఎవరిని మింగుదునా అని అమావాస్య రోజు బాగా తిరుగుతాడు. ఎట్లుంది మరి బైబిల్లో? ఎవరిని మింగుదునా అని ఎప్పుడు కూడా వాడు తిరుగుతానే ఉంటాడు. వాడికి టైం అనేది ఏమీ లేదండి. కానీ మనం మాత్రం టయాలు, ఇది మంచిది ఇది చెడ్డది, జాగ్రత్త. సరే, ప్రభునందు ఆత్మీయులరా, దేవుని మాట మనం వింటున్నాం కదా, ఆ మాటకు మనము విధేయతను కనపరచాలి. సరే, మనవరాలు పుట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు, 6 నెలల అన్నప్రాసన అయిపోద్ది కదా, ఇప్పుడైనా బాప్తిజం అందరాదా అంటే, మరి మనవరాలకు సంబంధాలు రావాలిగా. ఇంక నువ్వు తెచ్చాక బాప్తిజం పొందేది ఏమండి? ఎప్పుడు ఇంకా నువ్వు బాప్తిజం పొందేది? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అబ్రహాము తడవు చేయలేదు. దేవుని మాట వినగానే తెల్లవారే ఏం చేశాడు? లేచి ఆ మాటకు ఆయన విధేయతను కనపరుస్తున్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయావో, దేవుడు అది నీకు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు వెంటనే తడవు చేయకుండా మనం ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలి. ఆ మాటకు మనము విధేయతను కనపరచాలి. ఇప్పుడు మనతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకొరకే సమూయేలు సౌలుతో అన్నాడు కదా, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. మనం అబ్రహాము సంతానమైతే అబ్రహాము క్రియలు చేయాలి. అబ్రహాము మొదటిది దేవునికి ప్రథమమైన స్థానాన్ని ఇచ్చాడు, 2వది దేవుని మాటకు అతడు విధేయతను కనపరిచాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.